అన్ని కొడుక బిడ్డ చూడు రామచరణ్ కొడుక బిడ్డ వద్దామా ఆగో పోద్దామని ఏడుగురు దాచోళ్ళైన కానీ ఆగో కొలుగుంటలో పడే ఎన్నిళ్ళు సన్నిళ్ళు ఏకం చేసి దారారి బండల్లో తడివెడి దారాన్ని ఎంత వస్తున్నారే రామ రామ చేరు వల్లలో కడుపులో పడ్డ మసక్కరంగా బిడ్డ ఉంటుంది ఈయన రామచరణ్ ఇద్దరు మరి స్టేజ్కి వచ్చి ఎవరైనా కానీ చేయాలంటే చాలా భయం అవుతుంది. భయం లేకుండా వేసారు కాబట్టి వీళ్ళిద్దరికి మంచిగా సపోర్ట్ కూడా అంటారు. అలంకారులకు సపోర్ట్ దుప్పట్లు సపోర్ట్ సపోర్ట్లు గడిపెడి ప్రాణాలు పోసిండు ఆకాశ బిడ్డలో కన్న తల్లికి పులివాయిల కొప్పలతోటి పుట్టుమైన బాబుతున్నారాట. ఆగో బిడ్డని ఎత్తి కాచి ఓ తల్లి సుభద్రదేవి నీ కడుపు లోపల బిడ్డ పుట్టింది తల్లి చూడు అన్నారు. అప్పుడు సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. పానీయ ఒకదాయి, పండగ ఒకదాయి, మూకుండ ఒకదాయి, ముప్పయ్య ఒకదాయి. ఆ గట్ట సాని పెద్ద ఎత్తు అంటే 10, 11, 21 దగ్గరికి వచ్చిందా ఓ పెద్దలారా. సుమన్నగిరి పట్టం లోపల సుమన్నరాలు ఏడు 12 ఆవిడ పెళ్లిగా ఉండగట్టారు. పోయి చిన్న మంటగట్టు పడుతులారా. ఆ అచ్చగాని కానీ పుచ్చగాని కానీ అతి కానీ ప్రత్యేసి కానీ సంఘం కానీ దాసరు కానీ రాణి కొడుకులాలని ఏడుళ్ళ మీద వండిన కూరగాయలు తీసుకొచ్చి అంత శాఖలు ఎత్తున్నారు. ఆగో
భార్య చేత 5 ముక్కలన్న దీని రంపతోడు వచ్చిన రాగిరి పోగొండ గెలుచుకోని కచ్చి మీద కూర్చొని సుమంతరాజు రాజ్యం వెళ్తున్నాడు. మేడల్లా నా బిడ్డ లేక 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 నాకు ఒక బిడ్డ నేను సాధి పెద్ద ఎత్తరా అని పచ్చిపాలు తానే అడిగిన వారికి దానం అంటున్నారు, వారికి దానం అంటున్నారు. పొట్ట చూసి పోయినాలు పెడుతున్నారు ఆట, ఒళ్ళు చూసి ఒత్తురాలు ఇస్తున్నారు. పాడదాకా పిల్లలుంటే పాడి బర్ర దానం చేస్తున్నారు. దాన ధర్మం లోపల తండ్రి పేరు వెళ్తున్నారయ్యా ఓ పెద్దలారో. రాజు రాజ్యమేలు తండ్రి నెలకు 3 వర్షాలు పుట్టుకునే నిత్యమైన పంటలు పండుతున్నాయి. ధర్మదేవత 4 పాదాల మీద నాట్యమాడుతున్నది. ఆకలన్న వారు లేరు, తూపలన్న వారు లేరు. మెత్తగా వల్ల పడవల పడిపోలే, నీళ్ళల్లో పడిపోలే మెత్తగా వల్ల సంసారము. భార్య భర్తలు ఆనందంగా జీవనం గడుపుతున్నారు. ఆ భార్య భర్తలు ఒకనాడు వాళ్ళకు లొల్లి నిలబడి, ఒకనాడు వాళ్ళకు చౌడ వెనకలేదు. భర్త మాట భార్య దిశయ్యది, భార్య మాట భర్త దిశయ్యమోడు. అన్యోన్యమైన జీవితం వాళ్ళది. చీరి మీద మరి ఆ సుమంత మహారాజు అడిగిన వారికి అడగని వారికి తన ధర్మాలు చేస్తున్నాడు. 7 మేడలల్లా కన్న తల్లి సుభద్రదేవి మరి ఆ తల్లి కూడా తన ధర్మాలు చేస్తున్నది. వాళ్ళ కడుపు లోపల పుట్టింది లేక లేక ఒకగాను ఒక బిడ్డ శివజ్యోతి. శివుని పార్వతి వరాల పుట్టింది బిడ్డ శివజ్యోతి. 7 ఏళ్ల బిడ్డ గాని ఎంత తెలివి కల్లది, ఎంత సద్గుణములు గల్ల పిల్ల. తన తోటి పేద విద్యార్థులకు పలకలు బలపాలు పెన్నులు పుస్తకాలు తన ధర్మాలు చేస్తున్నదాట. వీళ్ళ ముగ్గురి మర్యాద మరి భూలోక నగరం లోపల సుమంత పురిపట్టం లోపల ఉండని. వీళ్ళ సంగతి ఇట్ల గోలు ఉండగా ఇక్కడికి దగ్గర రావా, ఇక్కడికి దగ్గర రావా, ఇక్కడికి దగ్గర ఎండికొండ పౌడి కొండ నీలవాడు శంకరుని వారి అమ్మవారు జనవరి 1 కొత్త సంవత్సరము. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకు
సంవత్సరం అని అంటారు. ఉగాది పండుగ నాడు అమ్మవారు పార్వతమ్మ పంచానగిరులల్లా ఆగో కుమ్మరల్ల ఇంటికి పోయి కొత్త బాండ్ల కొత్త కుండ పట్టుకొచ్చి ఆగో షడు రుసులతోని కొత్త కుండ లోపల పచ్చడి ఎత్తున్నది, ఐతిర్ల పచ్చాలి ఎత్తున్నది ఆ పార్వతమ్మ. ఇక కొడుకు వినాయకుడు కొడుకు కుమారస్వామి డోలు కొట్టే ముంజన్న అటువంటి నంది నాట్యం ఎత్తున్నది. మరి అందరున్నారు గాని తన భర్త లోకాల శంకరుడు ఆగో పంచాల గిరులల్లా లేకపోయే వరకల్లా అమ్మవారు పార్వతమ్మ ఆగో చుక్కలల్లో చంద్రులు లేకపోతే చుక్కలు ఎట్లా చిన్నపోతాయో అమ్మవారు పార్వతమ్మ గట్ల చిన్నపోయి మరి నా భర్త లేకుండా ముందు ఈ పచ్చడి ఎట్లా బచ్చాలు ఎట్లా తినాలా అని నువ్వు ఎక్కడున్నవే నాదో హిమాలయ కొండలల్ల ఇప్పుకొని పూజలు చేస్తున్నవా ఓ నాద శంకరుడా అని ఎలిగెత్తి గీగ పెట్టే వరకల్లా పార్వతమ్మ పలుకులు అమ్మవారు పార్వతమ్మ పంచానగిరులల్లా నువ్వు ఎక్కడున్నవే నాదని ఎలుగెత్తి గీక పెట్టే వరకల్లా పార్వతమ్మ పిలుపులు అటువంటి పార్వతమ్మ పిలుపులు శంకరుడు ఎప్పుడు విన్నాడో తపస్సు భిన్నం వేసుకున్నాడు శంకరుడు. ఆగో గప్పుడు అనుకున్నాడు శంకరుడు నా భార్య పార్వతమ్మకు ఏమన్నా బాధ కలిగి మరి నన్ను యాది చేస్తున్నదా, ఏమన్నా కట్టం వచ్చి నన్ను యాది చేస్తున్నదా, ఇప్పుడే ఏగిరంగా వెళ్ళిపోతానా అని ఆగో లోకాల శంకరుడు తపస్సు భిన్నం వేసుకొని నంది మీద కొలువు తీర్రి ఆ నందీశ్వరుని మీద కొలువు తీర్రి ఆ పంచానగిరులకి ఎట్లా వస్తున్నాడు అమర్వ శివుడు. ఎట్లా వస్తున్నాడు ఎక్కుదమ్ము దూరము ఎవడవాడ దగ్గర తువ్వలా తువ్వలము ఉన్నదాని చెప్పలే రాజన్న రాళ్ళము ఉన్నదాని చెప్పలే రాజన్న ఎక్కుదమ్ము దూరము ఎవడవాడ దగ్గర తువ్వలము ఉన్నదాని శంకరుడు
ఎవరు నేను నువ్వెవతివే నన్నే నువ్వెవతివే ఇంతకు నువ్వెవతివే కనిపిస్తలేనా ఏ అమ్మా మంచిగా రాని మాటలు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గౌరవాన్ని చూసుకోవాలమ్మా నువ్వెవతివే లామిడి ఏ దిమ్లా దిమ్మిలా ఎవతండి గంగబా అవునా నేను బాగానే ఉన్నా నీతోటి ఉండబట్టి కాదా ఎవరు నువ్వు నువ్వెవతివే లామిడి నేను శంకరుని భార్యను పార్వతి గౌరదేవుని ప్రపంచానికి అందరికీ ఎరిగే గౌరవ పార్వతమ్మ అందరి ఈ లోకానికి అందరికీ ఎరిగే ఇంతకు నువ్వే వాళ్ళకు కూడా ఎరికే దిక్కుల ముఖంగా దిక్కుల ముఖం నీ ముఖం ఎట్లా మాట్లాడలే ఎందుకు అయితే నన్నేవతి అంటారు నువ్వే నేను గంగా భవాని గంగక్క తగ్గేదే తగ్గేది లేదు పుష్ప గంగక్క ఒక మాటనే చెప్పు చేసుకున్న భార్య అనేది భర్తకి ఇట్లా ఉండగా ఈ సెకండ్ లైన్ ఉండలేదు కట్టలే సెకండ్ లైన్ లేదు కట్టలే అయినా అలనాటి కాలంలో నా భర్తను ఒక మాట నేను అన్నందుకు ఏదో అడిగిపోయి నువ్వు కొమ్ము మీద వేసుకొచ్చిన కొంచెం రాని జన్మం నిన్న చెట్టు నాశమవుతుంది జన్మం నిన్న చెట్టు నాశమవుతుంది పరగలు నిన్న పాట నాశమవుతుంది పొయ్య నిన్న మూడు నాశమవుతుంది పరగ భాషంగా కట్టుకున్నావు పరగ భాషంగము జల్ల కంకణ కట్టుకొని శామల దప్పుడ పెట్టుకున్న ముఖం చూసుకొని కొమ్ము మీద వేసుకొచ్చిన కొంచెం నిగులవే జోలికి వచ్చిందా తీసుకోవడం సంస్కృతి పెట్టకులవే మొయ్యలు తిన్న మూటనా సంగతి జల్లలు తిన్న చెట్టునా సంగతి అని అన్నావు అవును అయితే శరదాప్రవైర్య మీ ఇల్లు పాడుగాను రచ్చబండల్లా మీది బతుకు జటక బండిలా మీది సంసారం ఒక చదరంగంలో మీరే అబ్బా అబ్బా శరదాపురమైనా మీ ఇల్లు పాడుగాను మీది మీ అసొంటోళ్ళు కాబట్టి మా సొంటి జీవితాలు నాశనం అయిపోతాయి రోడ్డు పాలైతేనే అంటారు లావిడి ఇంత మొగానికి మంచి గండి పెట్టినాక మొగోడు పోయి ఓటాలు ఎందుకు తింటాడే లావిడి చెప్పండి నీ భర్తకు మంచిగా వండి పెట్టినాక హోటల్లో పోయి ఎందుకు తింటాడు ఎందుకు తింటాడు ఇంట్లో భార్య ఏ రోజు నాలుగు ఫ్రెష్గా వచ్చే మొగలు తినమంది కాదు హోటల్ మన ఎట్లా నూనె కర్రీగా అన్నయ్య కంపౌండ్ అక్కడ పోయి తింటారు ఇంట్లో నువ్వు దగ్గర పెట్టుకోక నువ్వు మంచి దాని అయినాక నీ మొగలికి నేను అనుకునే లైఫ్ బతుకోళ్ళు అమ్మడి లెక్క పెరిగిన కానీ దుండకుండా తెలియలేదు దూరం లెక్క పెరిగిన కానీ దుండకుండా ముందు నాకు లేదా అవును నీ ఎన్నికలు పాడగల ఎట్లుండే దాని కొత్త కదా గడ్డ కొట్టుకున్నాడు గడ్డ కొట్టుకున్నాడు ఎన్నికలు పాడగానే నా ఎట్టుక నాకు జరగనట పాడుగా అన్నట్టు నా సంఖ్య ఎట్లా మాట్లాడుతుందో అయితే ఎంటికలకు ఏమైనా పెడతానా నీకు తెలుసా ఆ ట్రాక్టర్ తీసి పారేసిన గేరాయిలు పెడతాను ఎంటికలు తీసి పారేసిన గేరాయిలు పెడతారు అవును అవునే ఆ ఎంటికలకు ఏ షాపు పెడతారు షాపు బదులు ఏంటిదా లేటు నూనె కడిగేది ఏంటి హార్పిక్ ఫెనాయిల్ ఫెనాయిల్ పెడితేనే పెయిన్ లేకుండా గంగదేవి ఆనాడు వంకాయ శాఖ మంచిగా అంటే నల్లుకుంటూడా నువ్వే చేసినావు ఇప్పుడు మా సంవత్సరం కొట్టాట అయింది నువ్వు నా జీవితం మీద నువ్వు దెబ్బ కొట్టినావు నా బిడ్డ వలిగిపోయినట్టు గుడికాడ పాత చెప్పులు ఇడిచి కొత్త చెప్పులు కచ్చుకున్న ముఖంగానే నువ్వు నన్ను అంటావా మీ అక్కడ ఇద్దరు మిత్ర సత్కారం పిల్ల అయింది బాబా అయ్యా
మాకు లగ్గం చేసినోడు మంచోడు మంచోడేనయ్యా 5 రోజులు వచ్చిన బాడు కావాలి తాకుడు గల్ల బాడు కావాలి వచ్చి 2-5 రోజులు కుండలు దేపోర్రా నేను తోలితే కుమ్మరోళ్ళింటికి పోయి తీసుకురా నేను తోలితే బాగా తాగిర్రా లంచగాడును సిమెంట్ రోడ్డు మీద వాడి 2-5 రోజులు కుండలు వాళ్ళు కొట్టుకున్నారు మైరిగాడు పాపలు గాడు కొట్టినాడు గాడు కట్టె పట్టుకున్నాడు ఇక నా పెళ్ళినాడు మంగళారతి ఎవరెవరు పట్టింది వాళ్ళే నా ఆడిపిద్దరు వాళ్ళే కరగబుట్టి ఉన్నో మంగళారతి పట్టుకొని ఇల్లు రావన్నా ఆ కుండలు కలిగినాక అట్టి మంగళారతిని కరగబుట్టి మీ ఎందుకు పట్టుకొస్తావా అని మురిక్కల వాళ్ళు ఎత్తేసి వచ్చిర్రు ఇక ఆ కాంచెలు వెళ్ళమ్మని తెలుగైంది పోసమ్మంత పొడుగైంది నేను కూరగలకు ఏంటండి భజన అయినా ఒక్క వందల 2 కత్తిరిముడే ఒక్క వందల 2 కత్తిరిముడే ఒక్క ఇంటి లెక్కనే నీకెంత తక్కువ నాకు తక్కువ ఒక మాట మరి ఇద్దరు భర్తలు సరే సగం అంత పాలు పెట్టుకుందాం ఇన్ని రోజుల బట్టి ఏమైందో ఏం పోయిందో తెలియదు కానీ సంవత్సరానికి ఎన్ని నెలలే 12 నెలలా 6 నెలలు వర్క్ చేసుకుందాం 6 నెలలు అవును నువ్వే చేసినావు నల్లికుంటోడా సాత్తా తవ్వుకు వచ్చిన కుక్కల కుక్కలు పెట్టి నేనేం చేసింది నువ్వే నన్ను ఎగిరెత్తాన్ని పట్టుకొస్తానన్నావా తెచ్చినా అది పట్టుకొచ్చినావా నా దగ్గర నీ దాని ఇదే కొత్త మాట శరీరం 6 నెలలు వర్క్ కాబట్టి ఇప్పుడు జోరు సరికాలం 4 నెలలు రావంతయ్యా వచ్చే ఎండాకాలం 4 నెలలు ఎంచుకోదు ఎవరికా ఆ మంచి చలికాలం అంతే నీ అంతు నేను ఉడకపోతాను అన్నాను కట్టగాదు ఎండాకాలమే నీ అంతు చలికాలం నా అంతు అయినా ఇంకైనా మన భర్త ఏమన్నా సంపాదించిన బోనా శరీరుడు అన్ని కన్నా వరాలు ఇచ్చుకుపోతా అంటాడు ఎవరు కావాలి లేదన్నాడు కాబట్టి మన భర్తలు పొడుపాలు కావాలంటే ఇట్లా చెక్క వేస్తాం శరీరాలు శరీరం శరీరం పోసుకోవచ్చు లేదు అవో గట్టెత్తుకుంటా ఎట్లా వరకు అసలు మాలకు ఎత్తుకపోతాను ఎట్లా నలుపుతాడు బాబు చెట్టుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి బండ వాడుకుంటున్నా పచ్చమెట్టు కాడికి కరిమండ కాడికి కరిమండ వీకేసే బాబద్ది ఇల్లు మీ ముంగట్ట పంచాయతీ వాళ్ళే గవాయి ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి మీది పక్క పెద్దోళ్ళు ఎట్టు ఉండాలి మీదికుంటారా ఉండరు ఇగో ఇక్కడి నుంచి బెత్తడు కూడా కిందికి జరగా మీది పక్క నీ పక్క ఈ కింది పక్క నా పక్క తోలికి నువ్వు రావద్దు నీ పక్క తోలికి నేను అది 4 రోజులు నేను ఊరికి పోయి వచ్చే వరకు అది గబ్బు వాసన పట్టని మురుగు వాసన పట్టని నీకు అవసరం లేదు ఒకవేళ నువ్వు తానం పోసుకోగా మీది పక్క ఒడ్డు దాటి నా భూమిలోకి ఒక్క సుక్క నీళ్ళు వచ్చినాయి అనుకో చీపి గట్ట పట్టి నీ ముఖం మీకు చూస్తా ఒకవేళ తప్పన నా కింది నీళ్లు ఈ మీదికి ఎక్కినాయి అనుకో ఈ చీపురు గట్ట పట్టి నా ముఖం మీద అవునే కింది కుంట నీళ్లు మీదికి వస్తాయి ఎక్కడన్నా సూర్యుకుంట నీళ్ళు ఎవరికి ఎత్తాయి అరే